Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసింది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఓకేనా సార్, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఉన్నాం. పీరియాడిక్ ట్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉన్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొన్ని ట్రెండ్స్ డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈరోజు వీడియోలో కూడా ట్రెండ్స్ డిస్కస్ చేద్దాం. మొత్తం టోటల్ ట్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ మీద ప్రీవియస్ బిట్ సెషన్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఈ పీరియాడిక్ ట్రెండ్స్ సెషన్స్ ఫాలో అయిన తర్వాత మనం పీరియాడిక్ టేబుల్ ప్రీవియస్ బిట్స్ చేస్తేనే మనకి ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుంది కాంపిటేటివ్ పర్పస్లో మాత్రం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ. ఓకేనండి, ఇదే విధంగా మనం అటామిక్ రేడియస్ వన్ ఆఫ్ ది ట్రెండ్ కదా, విచ్ వన్ ఈస్ ద మోర్ అటామిక్ రేడియా ఆఫ్ ది ఎలిమెంట్ అని ఇండివిజువల్గా అడగచ్చు, లేదా ఇలా ఆర్డర్స్ అని అడగచ్చు. ఒక 4 ఆప్షన్ ఇచ్చి కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద అటామిక్ రేడియస్ అని అంటాడు సార్. ఓకేనా, మనకు తెలిసిన విషయమే కదా. అటామిక్ రేడియస్ చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటాం, 10th నుంచి చదువుకుంటాం కదా. అటామిక్ రేడియస్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ అనమాట. సింపుల్గా ఏం చెప్పొచ్చు, సైజ్ ఇంక్రీజెస్, సైజ్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు ద అటామిక్ రేడి. అంతే కదా, అటామిక్ రేడి న్యూక్లియస్ కి మరియు ఎలక్ట్రాన్ మధ్య డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే అటామిక్ రేడియస్ పెరుగుతుంది. దాన్ని పోల్చుకుంటే పైనుంచి కింద ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్స్ సైజ్ ఇస్ ఇంక్రీజ్ కదా. బోరాన్ టు థాలియం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని అనుకుంటాం కదా. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వన్. ఇప్పుడు మనకి తెలిసిన దాని ప్రకారం సైజు పెరుగుతూ ఉంటే అటామిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. ఇది ఎక్స్పెక్టెడ్ సిరీస్, ఇది కూడా ఆప్షన్లో ఇస్తాడు. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇన్ ద కమింగ్ టు ద గ్యాలియం సిరీస్, గ్యాలియం 3D ఆర్బిటల్స్ ఫుల్లీ ఫిల్డ్. ఏమవుతుంది సార్, 3D ఆర్బిటల్ is fully filled, then the poor Skinner effect from the outermost electron, then the size is decreases. ఓకేనండి, ఈ గాలియంలో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ అన్ని కంప్లీట్గా నిండిపోవడం వలన ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలియం న్యూక్లియస్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 3D ఎలక్ట్రాన్ అనేది 3D ఆర్బిటల్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది డైరెక్ట్గా న్యూక్లియస్ అనేది అట్రాక్ట్ చేసుకుంది. బికాస్ ఆఫ్ దిస్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. వై? బికాస్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. దిస్ ఈస్ డి ఆర్బిటల్ యాజ్ డిఫ్యూజ్ షేప్ అని అంటాం కదా. డిఫ్యూజ్ షేప్లో ఉండడం వలన ఇవి న్యూక్లియస్ని అంత త్వరగా అంత స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేయలేవు. అందులో కూడా ఇవన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి కదా. కమింగ్ టు ద గ్యాలియం, డి ఎలక్ట్రాన్ అనేది ఆల్రెడీ డిఫ్యూజర్ షేప్లో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం డిఫ్యూజ్ షేప్లో ఉంటూ ఇందులో డి ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని డైరెక్ట్గా న్యూక్లియస్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి సైజ్ విల్ బి రెడ్యూస్డ్. ఓకేనండి, అందువలన అటామిక్ రేడియస్ అనేది ఆర్డర్ అనేది మారిపోద్ది. ఎక్కడి నుంచి అక్కడికి గ్యాలియం అనేది ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది, అల్యూమ్ అనేది ఈ ప్లేస్లోకి వెళ్ళిపోద్ది. దాని ద అటామిక్ రేడియస్ ఆర్డర్ ఆఫ్ ద ఏమవుతుంది సార్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. థాలియం, ఇండియం సైజ్ ఇంక్రీజ్, మనకి అందులో డౌట్ లేదు కదా. ఇండియం నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి గ్యాలియం అనేది తక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ పోర్ స్క్రీనింగ్. అప్పుడు ఈ ప్లేస్లో ఏమొస్తుంది సార్, అల్యూమినియం అండ్ దెన్ గ్యాలియం అండ్ దెన్ బోరాన్. బోరాన్ ఇస్ ద లో సైజ్, దట్ విల్ బి లో రేడియస్, లో అటామిక్ రేడియస్ కదా. కానీ గ్యాలియంలోకి వచ్చేసరికి డి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా డి ఆర్బిటల్ అనేది ఫుల్లీ ఫిల్డ్ అవ్వడం వల్ల పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల హ్యూమన్ ప్లేస్లో గ్యాలియం ప్లేస్లో గలియం వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ కాదు, మనం క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నాం. ఓకేనా, దానికి పాయింట్ నేర్చుకున్న తర్వాతే మనం దీన్ని ఎక్స్ప్లెయిన్. కానీ ఇక్కడ ఈ ఆప్షన్ ఇస్తాడు, మనకు ఖచ్చితంగా ఈ ఆప్షన్ రైట్ పెట్టాలి. బికాస్ ఆఫ్ ఈ ఆప్షన్ రైట్ కాదు, బికాస్ ఆఫ్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇన్ ద గ్యాలియం. సో atomic radius will be decreased when compared to aluminum. So ఇలా ఓకేనండి, ఇది వన్ ఆఫ్ ద ట్రెండ్ అటామిక్ రేడియస్.
ఇదే ఇదే థియరీ మీరు ఏ సిరీస్లో అయినా ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో అయినా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనండి. అక్కడ ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతున్నాయి. ఆ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అవ్వడం వలన దాని సైజ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు చూసారు కదా ఇక్కడ అనేది ఈ డి ఆర్బిటాల్ అనేది ఈ గ్యాలియం న్యూక్లియస్కి ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏమవుతుంది సార్, ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి దీనికి డిస్టెన్స్ తగ్గిపోద్ది. తగ్గిపోవడం వల్ల సైజ్ తగ్గిపోద్ది. సైజ్ తగ్గిపోతే అటామిక్ రేడియస్ తగ్గిపోద్ది. సింపుల్ లాజిక్. ఓకేనండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ట్రెండ్. ఓకేనండి. నెక్స్ట్ ట్రెండ్కి వెళ్దామా. నెక్స్ట్ దట్ ఈస్ ద సెకండ్ ట్రెండ్. వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ ఇస్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనండి. అయనైజేషన్ ఎనర్జీ నేను డెఫినేషన్ చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉద్దేశంతో. ఒకసారి తెలియకపోతే ఒకసారి మీరు రివిజన్ చేయొచ్చు. ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ అనేది ఎలా చెప్తాం సార్, సింపుల్గా చిన్న ట్రిక్ ఏంటి, ద సైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అయనైజేషన్ ఎనర్జీ. సైజు పెరుగుతూ ఉంటే అయనైజేషన్ ఎనర్జీని తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, తక్కువ సైజులో ఉన్న ఎలిమెంట్లోని ఎలక్ట్రాన్ ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. అదే కదా అయనైజేషన్ ఎనర్జీ అంటే. ఓకే. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ సైజ్ అనేది పైనుంచి కిందకి వెళ్ళేసరికి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏముంటుంది, తక్కువ సైజు ఉన్న దానికి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా. మనం అనుకుంటాం ఇది ఎక్స్పెక్టెడ్ వన్. ఓకేనా. ఇది కూడా ఆప్షన్లో ఉంటుంది కానీ ఇది తప్పు. వై? బికాస్ ఎందుకు అంటే మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్న లాజిక్కే. కమింగ్ టు ద థాలియంలో 4f ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్. 4f ఎలక్ట్రాన్స్ ఉంటూ ఫిల్ అయిపోయి ఉంటాయి. ఓకేనా సార్. కానీ ఇది తప్పు అనుకున్నాం. ఎందుకు తప్పు అనుకున్నాం అంటే ఇన్ థాలియం యాటంలో 4f ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 4f ఆర్బిటాల్స్ కూడా డి ఆర్బిటాల్స్ లాగే డిఫ్యూజ్ షేప్ ఉంటూ న్యూక్లియస్ కి ప్యూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటాయి సార్, ప్యూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటాయి. అలా అందువలన ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ తో స్ట్రాంగ్లీ బైండ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మనం ఎలక్ట్రాన్ అనేది ఈజీగా తీయలేము. కాబట్టి ఆ యాటమ్ కూడా అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది when compared to these ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా. అప్పుడు ఆర్డర్ ఏ విధంగా రాయొచ్చు సార్, ద కరెక్ట్ ఆర్డర్ ఈస్ బోరాన్ తర్వాత థాలియం వచ్చేస్తుంది సార్. ఓకేనండి. థాలియం వచ్చేస్తుంది. అదేవిధంగా గ్యాలియం కూడా చెప్పుకున్నాం కదా, పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇక్కడ కూడా న్యూక్లియస్తో ఏమవుతుంది, న్యూక్లియస్తో ఎలక్ట్రాన్ అనేది స్ట్రాంగ్లీ బండింగ్ అయిపోతుంది. కాబట్టి దట్ ఎలక్ట్రాన్ ఆల్సో ఈజీగా మనం రిమూవ్ చేయలేం. కాబట్టి గ్యాలియం కూడా అల్యూమినియంతో పోలిస్తే అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. కమింగ్ టు ద అల్యూమినియం అండ్ ఇండియం, ఇవి రెండు కూడా సైజ్ వలన దాని యొక్క అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గిపోద్ది. ఇక్కడ రాసాం కదా, సైజ్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ మీరు చూసారా, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ విధంగా రాసాను దీన్ని, బోరాన్ తర్వాత థాలియం ఎందుకు వచ్చింది, బికాస్ ఆఫ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ డిఫ్యూజ్ షేప్తో ఉంటాయి. దీంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ డిఫ్యూజ్ షేప్ ఉంటే ఇంకా పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. వన్ కంపేర్ టు డి ఆర్బిటాల్స్, ఎఫ్ ఆర్బిటాల్స్ హ్యావ్ మోర్ లెస్ స్క్రీనింగ్ అనమాట. ఓకేనండి. డి ఎలక్ట్రాన్స్ పోల్చి ఎఫ్ అనేది ఇంకా లెస్ స్క్రీనింగ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ అనేది అక్కడ ఉన్న న్యూక్లియస్తో స్ట్రాంగ్లీ బైండ్ అయిపోతుంది. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ మనం ఈజీగా రిమూవ్ చేయలేము. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది బోరాన్ తర్వాత థాలియంకి ఎక్కువ ఉంటుంది, తర్వాత గ్యాలియంకి ఎక్కువ ఉంటుంది, అల్యూమినియం, ఇండియం. ఓకేనండి. కన్ఫ్యూషన్ ఏమీ లేదు. ఓకేనా. చిన్న లాజిక్ మనం పట్టేస్తే మనం ఈజీగా దాని యొక్క ఆర్డర్ రాసేయచ్చు అనమాట. ఈ ఎక్స్పెక్టెడ్ వన్ ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉంటాయి. మనకి ఎక్స్పెక్టెడ్ వన్స్ని మనం రిమూవ్ చేసి మనం ఒక కరెక్ట్ ఆర్డర్ని ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఆర్డర్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఈ ట్రిక్స్ అనేవి గుర్తు ఉండాలన్నమాట. ట్రిక్స్ ఏంటి, ఇక్కడ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది సార్, వెన్ ఎలిమెంట్ హ్యావింగ్ డిఫ్యూజ్ షేప్డ్ ఆర్బిటాల్స్ లైక్ డి ఆర్బిటాల్స్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్. ఓకేనా. అలాంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఫుల్లీ ఫిల్డ్ అయిపోయి ఉండి పూర్ స్క్రీనింగ్ కలిగి ఉంటాయో వాటికి ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య బైండింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాటి యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మారిపోతుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ రంగ్కి వెళ్ళిపోదాము.
ఓకేనా సార్. నెక్స్ట్ ట్రెండ్కి వెళ్ళే ముందు ట్రెండ్లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఆర్డర్ ఇచ్చాం కదా, అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, అయనైజేషన్ ఈజ్ ఎనర్జీ అనేది దేనికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంటుంది. అందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి నేర్చుకున్నాం. అదేవిధంగా మనం దీని మీద అప్లై చేయండి సార్. మనం బోరాన్ ఫ్యామిలీ మీద అప్లై చేసాం, కార్బన్ ఫ్యామిలీ మీద అప్లై చేయండి. యాజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సైజ్ తక్కువ ఉన్న వాటికి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, పైనుంచి కిందకి వెళ్ళే కొద్ది గ్రూపుల్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వన్. కానీ ఇక్కడ చూసుకోండి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లెడ్ ఈస్ ద లాంథనైడ్ ఎలిమెంట్ కదా. బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ ఓకే, లాంథనైడ్ కాంట్రాక్షన్ ఇందులోని ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ తో స్ట్రాంగ్లీ బైండ్ అయిపోతుంది. కాబట్టి దట్ ఎలక్ట్రాన్ మస్ట్ బి టైట్ విత్ దట్ న్యూక్లియస్ అనమాట. అక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఈజీగా తీయడానికి అవ్వదు. కాబట్టి ఇట్ కమ్స్ హియర్. ఓకేనా, ఇట్ కమ్స్ హియర్. అప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఏంటి, ద అయనైజేషన్ ఆర్డర్ ఆఫ్ ద కార్బన్ ఫ్యామిలీ డ్యూ టు ద లాంథనైడ్ కాంట్రాక్షన్ will be the more aionization energy compared to these elements. And then coming to the silicon, germanium, tin. Okay, ఇది ఒక్కటి మాత్రం డ్యూ టు ద లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎలక్ట్రాన్ ఈజ్ tightly binded with the న్యూక్లియస్ అనమాట. ఓకేనా, ఇలా చిన్న చిన్న ఎక్సెప్షన్ మనం చూసుకోవాలన్నమాట. బోరాన్ ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే కొన్ని ఎక్సెప్షన్ చూసాము, అదే కార్బన్ ఫ్యామిలీలో. అదేవిధంగా నైట్రోజన్ ఫ్యామిలీలో కూడా ఉంటాయి అనమాట. ఓకే, మనం మిగతావన్నీ కూడా మనం ప్రీవియస్ బిట్లో మన కాన్సెప్ట్ తెలిసింది, అది ఒక దాని మీద అప్లై చేసాం, 2-3 గ్రూప్స్ మీద అప్లై చేసాం. అప్పుడు ప్రీవియస్ బిట్ చేసేస్తే మనకు ఎలా వస్తున్నాయో మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఓకేనా, అక్కడ ఏమైనా ఇంకా కొత్త ట్రెండ్స్ ఏమైనా వస్తే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది అయనైజేషన్ ఎనర్జీ అయితే ట్రెండ్ అయితే ఇది. డిక్రీజింగ్ ఆర్డర్ కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ ఇలా చెప్పాలన్నమాట. ఒకవేళ ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటే మనం ఏం చూసుకోవాలి, అందులో స్క్రీనింగ్ ఎఫెక్ట్ బట్టి లాంథనైడ్ ఎలిమెంట్ ఏమైనా ఉంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ బట్టి మనం దాని యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మార్చాలన్నమాట. ఓకేనండి, దట్ ఈస్ ద అయనైజేషన్, కంప్లీట్ ట్రెండ్ ఆఫ్ ద అయనైజేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్డర్, next trend is thermal stability. What is the thermal stability order of the following compounds or following elements అనుకుంటే ఏమైతే సార్, థర్మల్ స్టెబిలిటీ అంటే స్టేబుల్ మాలిక్యూల్ మనం చూసుకోవాలి. స్టేబుల్ మాలిక్యూల్ ఎప్పుడు చూసుకుంటాం, దట్ విల్ బి ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఇన్ ద బోత్ ఎలిమెంట్స్ అనమాట. ఇందులో రెండిట్లో ఉన్నటువంటి బోత్ ఎలిమెంట్స్ లో ఓవర్లాప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే దట్ విల్ బి ద స్టేబుల్ ఓవర్లాపింగ్. బట్ మనం ఎలా చెప్పుకున్నాం సార్, దేనికైతే 2p ఓవర్లాపింగ్ ఉంటుంది, దట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అండ్ మోర్ స్టేబుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్ కి x కి 2p అండ్ 2p అంతే కదా, అదవుతుంది సార్. ఇక్కడ మీరు ఈ రెండింటికి వేరియేషన్ అబ్జర్వ్ చేశారా, ఇందులో హాలోజన్స్ అనేవి సేమ్గా ఇచ్చాను, ఇక్కడేమో సెంట్రల్ ఆటమ్స్ అనేవి సేమ్గా ఇచ్చాను. మన అనవసరం మనకి థర్మల్ స్టెబిలిటీ అనగానే ఇందులో ఏ కాంపౌండ్లో అయితే ఓవర్లాపింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో దట్ కాంపౌండ్ విల్ బి ద స్టేబుల్ వన్ కంపేర్ టు అదర్ కాంపౌండ్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్ అనేది 2p, హాలోజన్ అనేది 2p ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటిలో 4 తీసుకుంటే అన్నింటిలో F అనేది ఉన్నది అనుకోండి సార్, ఐ మీన్ 4 అంటున్నాను, F4 తీసుకున్నాను, అందుకే సేమ్ X4 అన్నా. X మీన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫర్ ఎగ్జాంపుల్ Fగా భావించి దీన్ని తీసుకున్నట్లయితే ఇందులో 2p, ఇందులో 2p, ఓకే, ఇది కూడా 2p. మనం అన్ని F అనుకున్నాం కదా, లేదా అన్ని క్లోరిన్ అయితే ఒకలాగా ఉంటుంది, అన్ని బ్రోమిన్ అయితే ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ F అనుకుని తీసుకున్నాం అనుకోండి, 2p, ఇందులో కూడా 2p, ఇందులో కూడా 2p, అన్నిట్లో కూడా ఓవర్లాపింగ్ అనేది సేమ్గా ఉంది. మన కండిషన్ ఏంటి, స్ట్రాంగ్, సేమ్ ఓవర్లాపింగ్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా సేమ్ ఓవర్లాపింగ్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి సార్, డిపెండ్స్ అపాన్ సైజ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో సైజ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఫ్రమ్ టాప్ టు బాటమ్ కార్బన్ టు లెడ్ హ్యావ్ మోర్ సైజ్ కదా. బికాస్ ఆఫ్ మోర్ సైజ్ చూడండి, లెడ్కి ఈ ఎక్స్ మధ్య ఎలా ఉంటుందంటే, బికాస్ ఆఫ్ మోర్ సైజ్ ద బాండ్ లెంత్ విల్ బి ద ఇంక్రీజెస్, అంతే కదా సార్. ఆ బాండ్ లెంత్ ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది, అప్పుడు ఈ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ మోర్ సైజ్ అనమాట. బ్రేక్ అయిపోతుంది కాబట్టి దట్ ఈస్ ద వీక్ స్టెబిలిటీ వీక్గా ఉంటుంది అనమాట. ఏమవుతుంది అప్పుడు, కమింగ్ టు ద కార్బన్,
ఇక్కడ ఏమవుతుంది సార్, కార్బన్ ఇది డ్యూ టు ద లెస్ సైజ్ అండ్ ద బాండ్ లెంత్ విల్ బి ద స్మాల్ వెన్ కంపేర్ టు దిస్ వన్, therefore this bond will be strong. ఓకే, దట్ ఈస్ ద స్టెబిలిటీ అబౌట్ ద కార్బన్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన సైజ్ బట్టి చూసుకోవాలన్నమాట. ఓవర్లాపింగ్ అనేది జనరల్ గా ఫస్ట్ కండిషన్ ఏంటి, ఓవర్లాపింగ్ అనేది అందులో స్ట్రాంగ్ గా ఉంటుందో దట్ విల్ బి ద మోర్ స్టేబుల్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాలోజన్స్ అనేవి సేమ్ గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఓవర్లాపింగ్ అనేది సేమ్ గా ఉంటది కాబట్టి అప్పుడు మనం దేని బట్టి డిసైడ్ చేయాలి సార్, సైజ్ బట్టి డిసైడ్ చేయాలి. సైజ్ పెరుగుతూ ఉంటే బాండ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోద్ది కాబట్టి దట్ ఈస్ ద లెస్ స్టేబుల్ వన్ కంపేర్ టు అదర్ వన్. ఇక్కడ చూసుకున్నట్లయితే స్మాల్ యాటమ్ అనేది ఇక్కడ బైండింగ్ అవుతప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. మనం చూసుకున్న పెద్ద స్టిక్ ఈజీగా రీచ్ అయ్యొచ్చు కదా సార్ వన్ కంపేర్ టు స్మాల్ స్టిక్, అది సింపుల్ లాజిక్ అనమాట. ఓకే, అప్పుడు ఆర్డర్ ఏమైతే సార్, సైజ్ అనేది తక్కువగా ఉంటే దట్ విల్ బి ద మోర్ స్టేబుల్. చూసినట్లయితే ఇది మన కరెక్ట్ ఆర్డర్ అనమాట. ఓకేనా, చిన్న చిన్న లాజిక్స్ ఫాలో అయితే మనకు సరిపోతుంది అనమాట. కమింగ్ టు దిస్, ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా సేమ్ మెటల్ ఆటమ్స్, ఐ మీన్ సేమ్ సెంట్రల్ ఆటమ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏం మార్చాను నేను, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మార్చాను. ఇప్పుడు మనకు రెండు కండిషన్స్ ఉన్నాయి, ఒకటేమో ఓవర్లాపింగ్ బట్టి, ఒకటేమో సైజ్ బట్టి. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఓవర్లాపింగ్ చూడండి, అన్నిట్లో సేమ్ సెంట్రల్ ఆటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కార్బనే అనుకోండి సార్, అన్నిట్లో కార్బన్ అనుకోండి, లేదా అన్నిట్లో బోరాన్ అనుకోండి సార్, ఏదో ఒకటి అనుకోండి సార్. అప్పుడు ఏమవుతుంది సార్, అన్నిట్లో ఇది 2p, ఇది 2p, ఇది 2p, కానీ ఇది 3p. ఓకే, ఇది 2p, ఇది 4p. ఓవర్లాపింగ్ అనేది మారుతుందా, ఇక్కడ ఒక ఫస్ట్ కండిషన్లో తెలిపోతుంది. అప్పుడు ఏమైతే సార్, 2p ఓవర్లాపింగ్ ఇస్ ద మోర్ అండ్ ఎక్స్టెండ్ ఓవర్లాపింగ్ దెన్ దిస్ బాండ్ విల్ బి ద మోర్ స్టేబుల్ వన్ కంపేర్ టు అదర్ వన్. సో ద ఆర్డర్ విల్ బి లైక్ దిస్. ఇలా సింపుల్ ట్రిక్స్తో మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా సార్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో ఆఫ్ టుడే ట్రెండ్స్, పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్. ఈ రోజు నేర్చుకున్న ట్రెండ్స్ ఏంటి సార్, మనకి థర్మల్ స్టెబిలిటీ, ఇప్పుడు చెప్పుకున్న థర్మల్ స్టెబిలిటీ, అదేవిధంగా అయనైజేషన్ ఎనర్జీ, అదేవిధంగా అటామిక్ రేడియస్. ఓకేనా సార్, ఈ రోజు నేర్చుకున్నటువంటి ట్రెండ్స్. ఓకేనా, ఇలా మనం ట్రెండ్స్ నేర్చుకుంటూ ఆ ట్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా చేద్దాం. అందులో ఇంకేమైనా కొత్త ట్రెండ్స్ వస్తాయేమో చూద్దాం. కానీ నేను చెప్పిన ట్రెండ్స్ మాత్రం మ్యాక్సిమం మన ప్రీవియస్ బిట్స్లో కవర్ అయిపోతే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.